కనకదుర్గ జ్యోతిషాలయం. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కోర్టు సమస్యలు. మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మా గురువు గారు దుర్గారాజు గారిని సంప్రదించండి. 100% స్త్రీ పురుష వశీకరణం చేయబడును. 100% నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9391548450. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. సింహరాశి జాతకులు జూలై మాసంలో 6వ తేదీ అనగా ఆదివారం తిథి. ఈ రోజున జరిగేది తెలిస్తే మీ కాళ్ళు చేతులు ఆడవు, నిద్ర కూడా సరిగ్గా పోరు. ఇది ముమ్మాటికి వాస్తవం. ఏం జరగబోతుందంటే ఈ వీడియో చూస్తే మీకే అంతా బోధపడుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున కాస్త మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉదయం చిన్న సమస్యలతో ప్రారంభమైనా కూడా మధ్యాహ్నానికి స్థిరంగా, సాయంత్రానికి మరింత పాజిటివ్ గా మారే రోజు ఇది. ముఖ్యంగా మీ మనసులోని చిన్న చిన్న ఆశలు ఒక్కొక్కటిగా తీరిపోవడం చూసి మీరు ఆశాజనకంగా తృప్తి పడతారు. కొన్ని అంశాల్లో గమనికలు తప్పనిసరిగా ఉన్నాయి. ఉద్యోగస్తులకు ఈ రోజున కాస్త ఒత్తిడి ఎక్కువే. పై అధికారుల నుంచి చిన్న డిమాండ్లు, పనుల్లో ఆలస్యాలు, కొత్త ఆదేశాలు అందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇంతకాలంగా విరమించుకున్న ప్రాజెక్టులు మళ్లీ మీకు కేటాయించే అవకాశం ఉంటుంది. సహచరులతో సమన్వయం చాలా అవసరం. అవసరమైన వాటిని క్లారిటీగా అడిగి చెప్పడం వల్ల తప్పులు తగ్గుతాయి. ఇక ఈ రాశిలోని వ్యాపారస్తులకు ఈ రోజు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా మీ కాళ్ళు చేతులు ఆడవు. ఎందుకంటే ఈ రాశి వ్యాపారస్తులకు ఈ రోజు ఒక చిన్న ఆర్డర్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల మీరు చేసే ఆ సంస్థల్లో మిమ్మల్ని తీసివేసే ప్రయత్నం అయితే జరగొచ్చు. ఈ విషయం తెలియగానే మీ ఒళ్ళు గగురు పొడుస్తోంది. మీ కాళ్ళు చేతులు ఆడవు. కాబట్టి ఆ విషయాన్ని వారితో సమన్వయంగా చెప్పడానికి ప్రయత్నించండి. మళ్లీ ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా చూసుకుంటామని చెప్పి వారితో ఖచ్చితంగా మాట్లాడండి. ఈ రోజు తర్వాత మళ్లీ మీకు మితమైన లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, నిజాన్ని దాచిపెట్టడం చేయొద్దు. భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారు లెక్కలు స్పష్టంగా చూసుకోండి. కొత్త ఒప్పందాలపై సంతకం చేసే ముందు నిపుణులతో చర్చించడం మంచిది. ఇక ఇంట్లో పెద్దల ఆరోగ్యం, చిన్నారుల చదువుల మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. కుటుంబంలో ఒకరికి అనారోగ్య సమస్య కలిగే అవకాశం ఉంది. చిన్న చిన్న అపార్థాలు పెద్దవిగా మారకుండా జాగ్రత్త పడండి. ఈ మధ్య కాలంలో బిజీగా ఉండడం వల్ల కుటుంబ సమస్యలకు సరియైన సమయం ఇవ్వడం లేదని మీకు తెలుసును. కానీ ఈ రోజున సాయంత్రం కాస్త ఇందువల్ల మనస్తాపం కలుగుతుంది. పని ఎంత గాఢంగా ఉన్నా సాయంత్రం ఒక 2 గంటల సమయమైనా కుటుంబానికి కేటాయిస్తే శాంతి కలుగుతుంది. ఇక ఈ రాశిలోని ప్రేమికులకు ఈ రోజున కొంచెం అపోహలు ఎదురవుతాయి. ఎటువంటి చిన్న విషయానికైనా పెద్ద గొడవకు దారితీసే అవకాశం ఉంటుంది. అందువల్ల వ్యక్తిగతంగా మాట్లాడి సమస్యను వదిలేయడం మంచిది. ఒకరిపై ఒకరికి అనుమానం పెరగకూడదు. కొత్తగా ఎంగేజ్మెంట్ ఆలోచనలో ఉన్న వారికి కొంచెంగా ఆలస్యం జరుగుతుంది. కానీ ఆ ఆలస్యం కూడా మంచిదే. ఇక ఈ రాశి వారికి ఆర్థిక పరంగా పెద్ద సమస్యలు లేవు. అయినా పాత అప్పులు తీర్చే అవకాశం వస్తుంది. కొంతమంది స్నేహితులు లేదా బంధువులు అప్పు కూడా అడగొచ్చు. ఇక ఇవ్వాలా వద్దా అని సరైన ఆలోచనలు చేసి నిర్ణయించుకోవడం మీకు మంచిది. లావాదేవీలు, చీకటి పెట్టుబడులు, కమిషన్ డీల్స్ వంటివి, అలాగే లోన్స్ ద్వారా, యాప్స్ ద్వారా మీరు అమౌంట్ అయితే తీసుకుంటున్న వాటి గురించి దూరంగా ఉండడం మంచిది. కాస్త జాగ్రత్త లావాదేవీలు జరపండి. అనవసరమైన వాటిల్లో మీరు వేలు పెట్టకూడదు. బ్యాంకు పనుల్లో సంతకాలపై దృష్టి మరల్చండి. ఇక ఈ రోజున మీ ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి దృష్టి చాలా అవసరం. ముఖ్యంగా వెన్నునొప్పి, తలనొప్పి, మెడ నొప్పులు, మైగ్రేన్, కన్ను సంబంధిత సమస్యలు వేధించే అవకాశం ఉంటుంది. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు ఎక్కువ వాడకుండా ప్రతి 2 గంటలకు ఒకసారి కళ్లకు విశ్రాంతి ఇవ్వడం మంచిది. ఆహారం సక్రమంగా తీసుకోండి.
వేడి వేడి పదార్థాలు, మసాలా ఎక్కువగా ఉండే ఆహారం నివారించండి. సాధ్యమైతే ఉప్పు, మిరియాలు తక్కువ తీసుకోండి. ఇక ఈ రోజున ఈ రాశివారు ఖచ్చితంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఆరాధించాలంటూ మా పండితులు సూచిస్తున్నారు. అంతా మంచే జరుగుతుంది. శుభం భూయాత్.